జిల్లాలో వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నేత ఆళ్ల నాని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరటం ఏలూరు టీడీపీ క్యాడర్ ఏమాత్రం ఇష్టం లేదని ఎమ్మెల్యే బడేటి చంటి అంటున్నారు. ఏలూరు టీడీపీ కార్యకర్తల అభిప్రాయాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు చాలా నష్టపోయారన్న ఎమ్మెల్యే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. గత 2 నెలలుగా మరి ఏదైతే ఆళ్ల నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది. దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నాం. వాళ్ళే మీటింగ్ వేస్తున్నారు, వేయలేదు. సరే 2 నెలలుగా ఇది జరుగుతానే ఉంది. కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులకు జరిగినాయి కానీ అన్ని కూడా ఇబ్బందులు జరిగినాయన్నీ కూడా పెడతాం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్ కి మరి ఏర్పాటు చేయడం, నాతో మాట్లాడించడం, నేను కూడా వాళ్ళతో మాట్లాడటం, నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. రేపు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, టీడీపీ క్యాడర్ కొంత అసంతృప్తి బాహాటంగా వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో మరి ఆళ్ల నానిని టీడీపీలోకి తీసుకోవడం పట్ల ఎటువంటి అభిప్రాయాలున్నాయి? ధనలక్ష్మి మాజీ డిప్యూటీ సీఎం అలాగే ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేస్తున్న ప్రయత్నాల్ని ఏలూరు సంబంధించిన టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇప్పటి వరకు వ్యతిరేకించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన తర్వాత టీడీపీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అలాగే ముఖ్య నేతలందరితో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆయన రాకను ఎవరు అడ్డుకోవద్దు, ఎవరైనా కార్యకర్తలు నేతలు అసంతృప్తిగా ఉంటే వాళ్ళకు సర్ది చెప్పి వాళ్ళతో ఒప్పించే బాధ్యత మీదేనంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బడేటి చంటికి ఆ బాధ్యతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఏలూరులో టీడీపీకి సంబంధించిన ఏలూరు నియోజకవర్గం సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు అందరితో కూడా ఎమ్మెల్యే బడేటి చంటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ అధిష్టాన నిర్ణయానికి క్యాడర్ అంతా కూడా కట్టుబడి ఉండాలి. అలాగే గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వ్యతిరేకించినప్పటికీ కూడా పార్టీ నిర్ణయానికి క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. నాతో సహా అందరూ కూడా నాని రాకను స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కార్యకర్తలకు సర్ది చెప్పారు. ధనలక్ష్మి, వైసీపీ అధికారంలో ఉండగా ఆళ్ల నానికి సముచిత స్థానమే దక్కిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆళ్ల నాని పార్టీ మారటం పట్ల ఏం చెప్తున్నారు? అంటే ఆళ్ల నాని వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడం, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆళ్ల నాని అనేక రకాల కుంభకోణాలకు అలాగే ఇతర కార్యక్రమాలకు లావాదేవీలకు పాల్పడ్డారని చెప్పి అధిష్టానం పైన అంటే నాని పైన అప్పుడే టీడీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆయన పైన దుమ్మెత్తి పోసడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆళ్ల నానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. గతంలో ఆయన చేసిన అక్రమాలను ఎలుగుతీస్తారు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అక్రమాలన్నిటి కూడా అడ్డుకునేందుకే తాను పార్టీ మారుతున్నట్లు కూడా అటు టీడీపీ క్యాడర్ అయితే కూడా భావిస్తుంది. ఆ విధంగానే గతంలో కార్యకర్తలంతా కూడా ఆళ్ల నానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం జరిగింది, వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం అటు మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి అచ్చెన్నాయుడును రంగంలోకి దింపడం జరిగింది. అచ్చెన్నాయుడు ఏలూరులో ఉన్న టీడీపీ నేతల ముఖ్య నేతలందరితో కూడా సమావేశం నిర్వహించి చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని రాజులతో కూడా చర్చించి నాని రాకని స్వాగతించేందుకు అందరూ కూడా సముఖం వ్యక్తం చేసే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే రేపు ఉదయం 10 గంటలకి ఆళ్ల నాని టీడీపీలో చంద్రబాబు సమక్షంలో పార్టీ చేరతారు. దానికి సంబంధించి ఎవరు కూడా వ్యతిరేకించొద్దు, ఎవరు కూడా ఇంకా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు అనేది కూడా
ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అయితే కూడా కార్యకర్తలకు నేతలందరూ కూడా సూచించిన సందర్భంలో అటు పార్టీకి సంబంధించి టీడీపీలో చేరిక ఆలనాని అంతా కూడా లాంఛన ప్రాయంగానే కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు ఆలనాని టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టమవుతుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ శ్రీనివాస్.